ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ బాగున్నారు కదా. మనము ఇర్మియా గ్రంథం నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్యభాగం ఏమనగా ఇర్మియా 44:1-14. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి 2-3 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను యెరూషలేము మీదకిని యోధా పట్టణములన్నిటి మీదకిని రప్పించిన కీడు అంతయు మీరు చూచునే ఉన్నారు. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయచ్చు వచ్చటం వలన వాటి నివాసులు తాము చేసుకునిన దోషం చేత నాకు కోపం పుట్టించిరి గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి కదా. చదువున వాక్యమును దేవుడు దీవించునుగాక. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా మిమ్మల్ని మీరు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు, వై ఆర్ యూ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఐగుప్తు అంతటా చల్లా చెదరుగా ఉన్న యోధా ప్రజలకు దేవుడు యెరూషలేము మరియు యోధా నాశనం చేసిన చరిత్రను గుర్తు చేశాడు. దేవుని వాక్కు ఇర్మియా ద్వారా వారికి తెలియజేసి కదండి. అయినప్పటికీ యోధా ప్రజలు ఇప్పటికీ ఐగుప్తు విగ్రహాలను వారు సేవించారు మరియు తమ మీద తామే విభక్తు కొని తెచ్చుకున్నారు కదా. ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. తమను తాము అన్ని దేశాలకు నవ్వులాటగా మార్చుకున్నారు కాబట్టి వారి చర్యలు సొంతంగా కొని తెచ్చుకున్నవి, హానికరమైన చర్యలు అని దేవుడు చెప్పాడు. యోధా నాశనానికి కారణమైన పితరుల పాపాలను మీరు ఇప్పటికీ మర్చిపోయారా అని దేవుడు వారిని ప్రశ్నించాడు. చివరికి ఐగుప్తులో విగ్రహాలను ఆరాధించే యోధా ప్రజలు నాశనం చేయబడతారని మరియు చనిపోతారని దేవుడు ప్రకటించాడు. ఈ విషయాలన్నీ కూడా మనం లోతుగా ధ్యానం చేస్తే సారాంశంగా మనం చూడగా రెండవ భాగం మనం గమనించినట్లయితే దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటి అని గ్రహించడానికి వీలు కలుగుతుంది. 7-8 వచనాలు. దేవునికి బదులుగా సమృద్ధిని ఆశించి సేవ చేయటం ఒక సొంత క్రియ, హానికరమైన చర్య కదండి. ఎందుకంటే దేవునికి బదులుగా మనం ఏదో ఆశిస్తున్నాం, ఈ లోకపరమైన ఆశీర్వాదాలు ఆశిస్తున్నాం. అది చాలా భయంకరమైన చర్య, అది మనకి హాని. ఐగుప్తు దేవతలు తమకి సమృద్ధి తీసుకువస్తాయని యోధా ప్రజలు విశ్వసించారు కాబట్టి వారు దేవునికి బదులుగా వారికి సేవ చేశారు. అయితే దాని ఫలితం విధ్వంసము మరియు అపహాస్యం. దేవుణ్ణి సేవించడం వలన నష్టం కలుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఆలోచన చేయండి. దేవుని సేవించటము వల్ల మీరు నష్టపోతున్నారా అనుకుంటున్నారా? ఆలోచన చేయండి. అయితే బైబిల్ ఏం బోధిస్తుందంటే దేవుని సేవించడము ఆశీర్వాదం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కన్నా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది కదండి. మనకి శ్రమలు కష్టాలు వస్తాయన్న దానికంటే దేవుణ్ణి సేవిస్తున్నాము, దేవుణ్ణి సేవించడం ఎంత భాగ్యమో మనం ఆలోచన చేయాలి. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. దేవుని సేవించడం ఒక ఆశీర్వాదం, ఒక దీవెన. అసలు అలాంటి భాగ్యం రావడమే గొప్ప. ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తున్నాడు. ముఖ్యంగా 9-10 వచనాలు. చరిత్ర అంతటా వైఫల్యాలను గుర్తించుకోవాలి, మనం అందరం కూడా గుర్తించుకోవాలి మరియు పశ్చాత్తాపడాలి. ఐగుప్తుకు వెళ్ళిన యోధా ప్రజలు అతిపెద్ద సమస్య వారి మతిమరుపు. వారు తమ విధ్వంస చరిత్ర నుండి ఏమీ నేర్చుకోలేదు మరియు పశ్చాత్తాపడలేదు. ప్రజలు తమ గత తప్పిదాలను మర్చిపోతే వారు తమ గత వైఫల్యాలను తప్పులను అనివార్యంగా పునరుత్థానం చేస్తారు.
ప్రియమైన వాళ్ళు ఈరోజు విషయాలు మనం ఆలోచన. చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, నేర్చుకోవాల్సినవి ఏంటి? లేకపోతే చరిత్ర నుంచి నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ అదే చేస్తాం, మళ్ళీ మళ్ళీ దేవుని వ్యతిరేకంగానే జీవిస్తాం. ఈరోజు విషయాల్ని మనం ఆలోచన చేయాలి. ఏ విధంగా ఉంది మన జీవితం? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ నామానికి ఎంతో వందనాలు, నీ వాక్యమును బట్టి వందనాలు తండ్రి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దీవించండి, బలపరచండి. నీకు నమ్మకమైన సేవ చేయడానికి ఇహలోక సంబంధమైన వాటి కంటే ప్రభా పరలోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు మేము దృష్టి పెట్టాలని సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనది గాక. ఆమేన్.